నమస్తే, వెల్కమ్ టు క్వశ్చనర్. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో అంత మార్పు ఎందుకు వచ్చింది? సీఎం రేవంత్ బీఆర్ఎస్ సవాల్ను ఛాలెంజ్ గా తీసుకున్నారా? పాలమూరు రంగారెడ్డిపై హడావిడి ఎందుకు? సమీక్షల మీద సమీక్షలు ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ పాదయాత్ర అనగానే ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా? బీఆర్ఎస్ కు భయపడే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారా అన్న చర్చ హాట్ టాపిక్ గా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష చేశారు. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల స్కీమ్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులంతా భూసేకరణకు సహకరించారని సూచించారు. భూసేకరణకు సహకరిస్తే అందుకు కావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు భూసేకరణకు సంబంధించిన 480 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అధికారులను ఆదేశించిన సీఎం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లించాలని సూచించారు. అంతేకాదు ఈ నెల 25న నాగర్ కర్నూలు, 26న మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతల వాదనలు మరోలా ఉన్నాయి. ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ఆందోళనకు రెడీ అవుతోంది. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డిమాండ్ తో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయిందన్న వాదనను తెర మీదకు తెస్తున్నారు. పాదయాత్రకు భయపడే ప్రభుత్వం హడావిడిగా సమావేశం నిర్వహించిందని కూడా అంటున్నారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ 90% పనులు పూర్తయిన ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మంత్రులతో ప్రత్యేక సమీక్ష చేసి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిందంటున్నారు మంత్రులు, విశ్లేషకులు. అయితే తెలంగాణ ప్రభుత్వంలో అంత మార్పు ఎందుకు వచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సవాల్ను ఛాలెంజ్ గా తీసుకున్నారా? పాలమూరు రంగారెడ్డిపై హడావిడి ఎందుకు? సమీక్షల మీద సమీక్షలు ఎందుకు చేస్తున్నారు? ఇక ఇదే అంశంపై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ ఆశా ఉన్నారు. ఆశా, దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపై మీ స్పందన ఏంటి? ఎటకేలకు ఒక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. అలాగే 90% పనులు కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసింది. నిన్న మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించింది. పెండింగ్ లో నిధులు ఉన్నాయంటే దానికి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా 480 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే అంతకుముందే బీఆర్ఎస్ పార్టీ, గత అధికార పార్టీ 90% పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని ఎందుకు చేపట్టలేదు అంటూ పాదయాత్ర చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. ఈ యొక్క ఆలోచనతోనే, ఈ యొక్క నిర్ణయంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మాట. ఒక్కసారి గతం కూడా మాట్లాడదాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు ఏం జరిగింది? మాజీ సీఎం కేసీఆర్ చాలా గ్యాప్ తర్వాత బయటకు వచ్చి జగిత్యాల మీటింగ్ పెట్టారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు, పార్టీ కండువా కప్పుతున్నప్పుడు జరిగినటువంటి మీటింగ్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ మాట్లాడతారని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి పెట్టారని చెప్పి ఆ రోజు కూడా పొలిటికల్ హైడ్రామా నడిచినటువంటి పరిస్థితులు మనం గమనించాం. సో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇష్యూకి సంబంధించి కూడా ఇదే నడుస్తుంది. సో ప్రతి ఇష్యూని ప్రతిపక్ష పార్టీ గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లి నిరసనలు గానీ, పాదయాత్రలు గానీ చేస్తే తప్ప ప్రభుత్వంలో కదలిక రాదా అనేది. 2.5 years అయింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు చేపట్టింది, ఇప్పుడు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు హడావుడిగా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చి 480 కోట్లు రిలీజ్ చేయడము, భూములు సేకరించండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పడము, మంత్రులతో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం, ఇంత హడావుడికి ఎందుకు చేస్తున్నారు? ప్రతిపక్ష పాత్ర ఏంటి? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఏదైతే చేయాల్సిన పనులు ఉన్నాయో అవి చేయాలి, దాన్ని చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షం చెప్పక ముందే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, లేదంటే ఏ విధంగా ముందుకెళ్ళాలని దాని ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా అనేది ఒక పాయింట్ రేజ్ అవుతుంది. స్మార్ట్ మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నుమాన్ గారు, ఏఐసిసి కోఆర్డినేటర్. అదేవిధంగా బొల్ల మల్ల యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో.
ఫస్ట్ హనుమాన్ గారు నమస్తే అండి. నమస్కారం ఆశ గారు. ఎస్, అధికార పార్టీలో ఉన్నారు, ఏం చేయాలన్నా మీరే చేయాలి, చేస్తున్నారు కూడా. కాకపోతే ప్రతిపక్షం చెప్పిన తర్వాత చేస్తున్నారని ఒక విమర్శ వస్తుంది. ప్రతిపక్షం తట్టి లేపిన తర్వాత మాత్రం లేస్తున్నారు, అంతకుముందు వరకు స్తబ్దుగా ఉంటున్నారు. చేయడం మంచి పనే, కానీ చేయడం అనేది ప్రతిపక్షం చెప్పక ముందే చేస్తే ఇంకా మంచి పని వస్తుంది కదా, లేదంటే ప్రభుత్వానికి జ్ఞాపకం ఉందనేది ఒకటి ఉంటుంది కదా. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆశ గారు. మిత్రులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మీరు మాట్లాడారో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము. నిన్న వాకిటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అట్ ద సేమ్ టైం ఆల్ ద ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఉమ్మడి మహబూబ్ నగర్, అంటే 12 మంది ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ముఖ్యమంత్రి గారితో నిన్న కూర్చొని సమీక్ష నిర్వహించారు. దాని తర్వాత వచ్చినటువంటి అనౌన్స్మెంట్. ఒక్కసారి నేను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. 2014లో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో దానితో పాటు కాళేశ్వరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సౌత్ తెలంగాణకి మహబూబ్ నగర్, ఎక్కడైతే వలసల జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ కి ఇక్కడ ఇరిగేషన్ యొక్క ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంది. ఆ కృష్ణా రివర్ అక్కడి నుంచి పక్క నుంచి పోతున్నా సరే ఈ పరిస్థితి ఉందని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ కాళేశ్వరం రెండు ఒకటేసారి స్టార్ట్ చేస్తే కాళేశ్వరం అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తారు వాళ్ళ యొక్క పీరియడ్ లో, పాలమూరుని మాత్రం పట్టించుకోలేదు. కంప్లీట్ కాదు కదా, ఒక్క ఎకరానికి అంటున్నాం, ఒక్క ఎకరానికి కూడా నిధులు ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటారండి, 90% పనులు అయిపోయినాయి, 90% పనులు అవ్వలేదు, 90% డబ్బులు అయిపోయినాయి. 35,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ ఫైనలైజ్ చేసిన తర్వాత దాంట్లో 32,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసేసినారు. పని ఎంత అయిందండి? ఇంకా అక్కడ మీరు పోయి చూస్తుంటే ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. పంప్ హౌస్లు ఎక్కడా కట్టలేదు, కెనాల్స్ ఎక్కడ కట్టలేదు. ఎక్కడండి, ఎక్కడి నుంచి మీరు చెప్తున్నారు 90% పని అయిపోయిందని చెప్పేసి? ఈ రోజుకి రివైజ్ చేసేసి పని ఎంత అయింది, డబ్బు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకేం చెయ్యాలి అని చెప్పేసి రివ్యూ చేయడం తప్ప వాళ్ళని చూసి భయపడడం ఏంటండి? 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి చేయలేదు కదా. కాళేశ్వరం తెలంగాణకి 2.5 years అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మాత్రమే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర ఇచ్చిన తర్వాత? పాలమూరు జిల్లాకి చెందినటువంటి వాడిని, అగ్రికల్చర్ ఫార్మర్ చేసేటువంటి వాడిని, ఈ రోజుకి కూడా నా భూములు ఉన్నాయి అక్కడ. అక్కడ నేను కూడా ఒక బాధితుడిని, ఆ బాధితుడిలాగా నేను మాట్లాడుతున్నాను. అక్కడ మీరు పోయి ఒక్కసారి చూసుకుంటే చుక్క నీరు లేదండి, చుక్క నీరు చెప్తున్నాను. 2.5 సంవత్సరాలను మీరు ఎంత అంటున్నారో అది మేము తీసుకున్నటువంటి చొరవ వల్ల. ఇంకా ఫైనల్ అప్రూవల్ కూడా అక్కడ రాలేదు సెంట్రల్ వాటర్ బాడీ దగ్గర నుంచి. ఇట్ ఈస్ వి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు మేము తీసుకెళ్ళాం. ఒక్కసారి మీరు చూసుకుంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రోజు తగిన పని అక్కడ జరుగుతుంది. ఇంకొక బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ మీరు చూసుకుంటే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. అప్పుడు మాకు వాటర్ సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మాటలు కాదండి. ఆ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడండి, ఆయన దేనికి పనికొస్తాడో కూడా అర్థం కాదు. ఆయన ఉండేసేసి అక్కడ ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడైతే వాళ్ళు తెలంగాణ అజిటేషన్ చేశారో అక్కడ వారు గవర్నమెంట్ ఆఫీసర్స్ తో పనిచేసి వారు రిజైన్ చేసి రావడం జరిగింది. ఆయన అసలు పాలమూరుకి ఏం చేశాడు? బహిరంగ చర్చకు పెట్టమని చెప్పండి. యు ఆస్క్ హిమ్, ఐ విల్ కమ్ విత్ ద డేటా. వారు ఏం మాట్లాడుతున్నారంటే 10 సంవత్సరాలు నీకు సోయి లేదు, నీకు నీ సొంత జిల్లా మీద నీకు సోయి లేదు, నువ్వు నీ కంప్లీట్ కాలేదంటారు ఏంటండి? హనుమాన్ గారు కరెక్ట్ గా మాట్లాడదాము, వాస్తవాలు ప్రజలకు తెలియాలిగా. ఒక ఆరోపణ చేశారు 90% కాలేదు అంటున్నారు. ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, మీరు ఎప్పటి వరకు కంప్లీట్ చేశారు? అరే ల్యాండ్ ఎక్విజిషన్, టెల్ మీ, ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఫస్ట్ స్టెప్ రాదు. ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు కొన్ని చోట్ల, వాస్తవం కదా? చెప్పమని చెప్తారా నాకు? అరే ల్యాండ్ ఎక్విజిషన్స్ కాలేదండి, క్లియరెన్సెస్ రాలేదండి సెంట్రల్ బాడీస్ నుంచి. ఆ ల్యాండ్ చూడమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి, అడుగులు ముందుకు వేయడానికి అంటున్నారు. ఎంత పర్సెంట్ అయింది అంటున్నాను నేను. కనీసం అడుగులు పడ్డాయా? ప్రాసెస్ స్టార్ట్ అయినా అసలు జీరో నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారా? ప్రాజెక్ట్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ కి 5 phases ఉంటాయండి. ఇనిషియేషన్, ప్రాజెక్ట్ ఇనిషియేషన్, ఎక్కడైతే మీరు బడ్జెట్ తీసుకుని టీపీఆర్ తీసుకుని ఎంత కావాలని చెప్పేసి అక్కడ నుంచి మీరు కావాల్సినటువంటి ప్లానింగ్ ఉంటుందండి. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ప్లానింగ్ లో మీకు కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎక్కడెక్కడ పోవాలా, ఎక్కడెక్కడ తీయాలని చెప్పేసి, ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కంపెన్సేషన్ ఇవ్వాలా కంపెన్సేషన్ ఇవ్వాలండి. ఎక్విజిషన్ జరగలేదంటున్నా. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద సెకండ్ ఫేజ్, ఫర్గెట్ అబౌట్ 5th phase. మీరు ఎట్లా మాట్లాడతారండి? పనులు అయిపోయినాయి, 90% పనులు అయిపోయినాయి, ఎట్లా మాట్లాడతారు చెప్పండి? 90% బడ్జెట్ కట్ చేశారంటున్నా నేను. 100% కట్ చేసినారు. 35,000 కోట్ల రూపాయలు ఉంటే 32,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసినటువంటి అంశం. కానీ ఒక్క ఎకరానికి అంటున్నా మేడం, ఎప్పుడైనా సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు
ఫేజ్డ్ మేనర్ గా కడతారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. ఫేజ్ మ్యాన్ లో మీరు 10,000 కోట్లకు పెట్టేసేసి అరే మీరు ఒక 12 లక్షల ఎకరాలకి మీరు ఆయకట్టండి నీరు ఇవ్వాల్సింది. 1 లక్ష ఎకరాలకి ఇచ్చారా మీరు? 10% మీరు ఇచ్చారా మీరు? అరే ఒక్క ఎకరానికి ఇవ్వలేదు అంటున్నా నేను. చూపిమని చెప్పండి ఒక ఎకరానికి ఇచ్చారో. ఎందుకు అంటున్నాను? ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఉన్నారుగా. ఆన్సర్ తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మన గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. మలయ్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మలయ్ యాదవ్ గారు మీరేమో 90% కంప్లీట్ అయిపోయింది, మిగతా 10% చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ప్రాజెక్ట్ రాకుండా చేస్తున్నారు, నీరు రాకుండా చేస్తున్నారు, ఇంతమంది రైతులు అవస్థలు పడుతున్నారు అని చెప్తున్నారు. 90% అయిందని కేవలం నిధులు మాత్రమే, ప్రాజెక్ట్ పనులు మాత్రం కాదు. మేము వచ్చినటువంటి 2.5 years దీన్ని చేస్తున్నాము. కనీసం స్థలాలు ఏదైతే ఉన్నాయో కావాల్సినటువంటి ప్లేస్ ను కూడా భూసేకరణ కూడా చేయలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేస్తున్నాము. 12 లక్షల ఎకరాలకు అయితే కనీసం 1 లక్ష ఎకరాలకైనా ఇది ప్రాజెక్ట్ ముందుకెళ్ళిందా? కేవలం నిధులు మాత్రం వాడింది తప్ప గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకెళ్లేదు అంటున్నారు. సమాధానం? కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి అవకాశాన్ని బట్టి మాట్లాడటం, అదును చూసి మాట్లాడటం అనేది ఆనవాయితీగా అలవాటుగా మారింది. మేము ఒకవేళ ప్రాజెక్టును ఎంత కంప్లీట్ చేసామో మాకు హ్యాండిల్ చేయడానికంటే ముందు 2014 తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రావడానికంటే ముందు ప్రాజెక్టు పరిస్థితి ఏంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినాం, ఎన్ని నిధులు కేటాయించడం. ఈ రోజు ఈ ప్రభుత్వం 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించింది, ఏ పనిలో ఉంది అనేది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అథెంటిక్ గా గవర్నమెంట్ నిధులే ఎన్ని కంప్లీట్ చేసారు, ఎన్ని భూములు సేకరించారు, ఎంతవరకు నిధులు కేటాయించారు ఏంటి అనేది డాక్యుమెంట్ ఇవ్వదు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయట్లేదు? మేము త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి గోదావరి అట్టడుగున పోతా ఉంది, అది పైకి రావడానికి కష్టము, 300-400 ఫీట్ల లోపల నుంచి పోతుంది అని చెప్పిన గోదావరి నుంచి నీళ్ళని పైకి తీసుకొచ్చేసి గంగమ్మని గలగల ప్రవహింపజేసేటట్టు తెలంగాణలో భావించింది. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైంది. కానీ ఏ ప్రభుత్వం మొదలైంది అనేది చూడకుండా ఇది ప్రజల కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు కదా అనే ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఉన్న 2014 నుంచి 23 వరకు ఎంతవరకు నిధులు కేటాయించగలిగి ఎన్ని పనులు చేయగలుగుతామో త్వరితగతిన చేయగలిగినంత వరకు దృష్టి సారించి చేయగలిగినాం. ఈ రోజు మేమేమంటున్నాం, 10% మీరు నిధులు కేటాయించి ప్రభుత్వం దృష్టి సారించి ఆ ప్రాజెక్టు పెండింగ్ పనులని పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తిగా మహబూబ్నగర్ జిల్లా బాధితులకి, రైతాంగానికి ఉపయోగపడుతుంది, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తి చేయండి అని అంటున్నాం. నిధుల కొత్త బాధితుడిగానే మాట్లాడుతున్నాను, అధికార పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ కాదు, ఒక బాధితుడిగానే మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ల్యాండ్ కి సంబంధించే ముందుకు రాలేదు, ఇంకే విధంగా ముందుకెళ్తారు? నిధులు మాత్రం ఖర్చు పెట్టారు. మా ప్రభుత్వం చేయకపోతే అంటే ఆ ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి కంప్లీట్ అవుతుందా అనే దానికి ఇంకా మనకు క్లారిటీ లేదు. బట్ అడుగులు అయితే పడుతున్నాయి 2.5 years తర్వాత. రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఏం చెప్తారు, రైతు బంధు ఇస్తేనేమో అది పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిర్రు అని అన్నారు. కానీ ఆ పెద్దోళ్ళ లిస్ట్ లో ఎవరున్నారు? ఏవాలా ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, న్యూమన్ గారు కూడా ఉన్నారు. రైతు బంధు ఆ రోజు తీసుకున్నారు కదా. మరి మాకు అవసరం లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు మాకు అవసరం లేదు, మేము సాగు చేయట్లేదు, ఫీల్డ్ ఇవి చెప్పేసి వాపస్ చేయలేదు కదా. రైతు బంధు అనేది ఏ రకంగానైతే ప్రతిపక్షంలో ఉండి నిరుపయోగంగా మారింది అని అన్నారు, అది సన్నకారు చిన్నకారు రైతాంగానికి ఉపయోగపడటంతో పాటు ఏ రైతైనా రైతే కదా అనే ఉద్దేశంతో పట్టాదారు పాస్బుక్లు ఉన్న వాళ్ళకందరూ కూడా రైతు బంధు చేస్తే తీసుకున్నప్పుడేమో తీసుకున్నారు. కానీ ఇది మాత్రం ఉపయోగం లేని ప్రాజెక్టు, ఉపయోగం లేని రైతు బంధు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదని చెప్పేది. మరి మీరు ఇవాళ చిన్నోళ్ళకి ఇవ్వాలి కదా. చిన్నకారు సన్నకారు 10 ఎకరాలు సీలింగ్ పెడతారా, 15 ఎకరాలు సీలింగ్ పెడతారా, 2 ఎకరాలు సీలింగ్ పెడతారా, ఎన్ని ఎకరాలు సీలింగ్ పెడతారు? రైతు బంధు గురించి మాట్లాడదాం. దానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాజ్ ఏ ప్రతిపక్షంగా కాంగ్రెసే కాదు చాలా మంది విశ్లేషకులు కూడా క్వశ్చన్ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్. ఏదైతే నిధులు ఉన్నాయో దాన్ని అవసరమైన వారికి ఉపయోగించాలి తప్ప 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వారికి కాదు అనేది అప్పట్లో వచ్చినటువంటి విమర్శలు. దానికి సంబంధించి మాట్లాడాం. బట్ ఇప్పుడు ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడదాం. ఆ రోజు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఏ రకంగా అయితే మాట్లాడారో ఈ రోజు కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారం ఉండి, అవకాశం ఉండి, ప్రజల అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తూ ఇంకా మా మీద నెపనట్టే ప్రయత్నం చేస్తారు. సమీక్ష తర్వాత భూసేకరణకు సంబంధించి 480 crores పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు.
అవునండి, So, చెయ్యాలా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీకు కాల వ్యవధి అయిపోయింది, మిగిలింది 2.5 సంవత్సరాలు. మీరు పెండింగ్ ప్రాజెక్టు ఎంతవరకు దానికి అవసరం ఉన్నది, ఎన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది, ఎన్ని నిధులు కేటాయిస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుంది, రైతులకు ఉపయోగపడుతుంది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతారు, ఎన్ని గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వగలుగుతారు అనేది మీరు ఒక డేటా ఇచ్చి రిలీజ్ చేయండి. మేము చేసినామా మీరు చేసినా అనేది తేలుతుంది. దాంట్లో పెద్ద విషయం ఏమున్నది? ఎంతసేపు మేము ఎప్పుడన్నా అనగానే మీరు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోవట్లేదు, మూలకెట్టారు, భూసేకరణ మొదలు పెట్టట్లేదు, ఇంకోటి అనగానే మేము చేస్తున్నాం అని చెప్పి అడావుడి ఆరుబాటాలు చేస్తున్నారు తప్ప సమీక్షల పేరు మీద సో ముఖ్యమంత్రి ఇప్పుడేమంటారు గారు మల్ల యాదవ్ గారు ఇప్పుడైతే స్టార్ట్ చేశారు, నిధులు రిలీజ్ చేశారు, గ్రీన్ ఛానల్ అని చెప్పేసి, గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి 480 కోట్లు భూసేకరణ చేయండి అంటున్నారు, మంత్రులతో మాట్లాడుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు, వేగవంతం చేయాలని చెప్తున్నారు. కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ ఏదైతే పాదయాత్ర అంటుంది కాబట్టి ఈ హంగామా ఇదంతా పొలిటికల్ గా ఒక మైలేజ్ మళ్ళీ బీఆర్ఎస్ కి వస్తుంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు ఏ విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు, అది సమస్యాత్మకంగా ఆలోచించట్లేదు. కాబట్టి మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని కదిలియడానికి మేము పాదయాత్రలు చేస్తామని అంటున్నాం, ప్రజా ఉద్యమాలు తీస్తామంటున్నాం. ఎప్పుడైతే ఆ విషయం గురించి చర్చ పెడుతున్నామో వెంటనే మేల్కొని సమీక్షల పేరు మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకెన్ని రోజులు సమస్యను తప్పుదోవ పట్టి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తుందా, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వంలో స్పందన వచ్చింది కాబట్టి కదలికి వచ్చింది కాబట్టి నిధులు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి బ్రేక్ వేస్తారా, పోస్ట్ పోన్ చేసుకుంటారా? రిలీజ్ చేస్తే మంచిదే కదా. మేము ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసమే ఒక ఉద్యమంగా పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పేసి అని అనుకున్నాము. మీరు ఆ పాదయాత్ర వస్తే ప్రజాదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను నిధులు మంజూరు చేసి విడుదల చేస్తానంటే అంతకంటే చూపాలని ఏమున్నది? మేము చేసే ఉద్దేశం ఏంటి కదా. మీరు చేయకపోతే 100% ప్రజలలో పోతాం. మీరు చేస్తే ఎవరి వల్ల ఏంది అనేది కాదు, ప్రజలకైతే సమస్య పరిష్కారం అయితే కదా, వినియోగంలోకి వస్తుంది కదా. దాంట్లో మాకేం వేరే రాజకీయాలు లేవు. మేమేమంటున్నాం, మేము అధికారంలో ఉన్నంతసేపు మేము కేటాయించగలిగిన నిధులు కేటాయించడం, సేకరించగలిగిన భూములు సేకరించడం, ప్రాజెక్టు ముందుకు పోయే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేసినాం. మీరు 90% అంటున్నారు, అక్కడ కాదంటున్నారు. ఇక్కడ క్లాష్ వస్తుంది. ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరు పార్టీలు అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే మాట మీద ఉన్నారు. కాకపోతే ఆ పనులు పూర్తయినటువంటి పర్సెంటేజ్ దగ్గర తేడా వస్తుంది. మీరు 90% అంటున్నారు, అక్కడ అసలు సెకండ్ ఫేజ్ అనేటువంటి భూసేకరణే జరగలేదు కదా, ఇంకా ఏ విధంగా 90% కంప్లీట్ అయింది అంటారు అంటున్నారు. ఏం జరిగింది ఏం జరగలేదు అనేది అధికారులను పెట్టి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. ఏ స్టేజ్ లో ఉంది ప్రాజెక్టు? 2000 యాక్సెప్ట్ చేస్తారా? Let me finish. 2023 అధికారంలో మేము ఉన్నంత వరకు ఎన్ని నిధులు దాని మీద కేటాయించడం అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటది. ఇది ఎవరు జేబుల నుంచి ఇచ్చిందో సీక్రెట్ కి ఇచ్చిందో కాదు. 2023 వరకు మేము ఏ సంవత్సరం ఏ బడ్జెట్ ఇయర్ లో ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు మంజూరు చేసినామో, ఎన్ని ఎకరాలు సేకరించినామో, ఏ ప్రాజెక్టు ఎంతవరకు తీసుకుపోయినామో అనేది పూర్తి వివరాలు ఉంటాయి. మీరు డాక్యుమెంట్ రిలీజ్ చేయండి సరిపోతుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ టు ఫినిష్ ఇంకా ఏం అవసరం ఉన్నది, దానికి ఏం చేస్తారు, ఎంత కాల పరిధిలో చేయగలుగుతారు, ఒక లిమిట్ పీరియడ్ కాల పరిమితి నిర్ణయించి పూర్తి చేయండి. ప్రజలకే లాభం కదా, మేము కూడా అదే కదా కోరుకుంటున్నాము. మిమ్మల్ని చేయొద్దనట్లే కదా. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫౌండేషన్ ఇచ్చారు, వాటిని మేము కొనసాగింపుగా మా ప్రభుత్వంలో కూడా చేసినాము. ఇవాళ మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఎవరు ఏ ప్రభుత్వంలో మొదలు పెట్టినా, ఏ నాయకుడు మొదలు పెట్టినా ఆ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మొదలు పెడతారు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ మనం పక్క రాష్ట్రంలో పోలవరం చూసుకున్నా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ప్రభుత్వాలు మారాయి, డేట్లు మారుస్తూ ఉన్నారు, డేట్లు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి తప్ప ప్రాజెక్ట్ ఇప్పటికీ నడుస్తుంది. ఇయర్ అంటే ఈ టర్మ్ మళ్ళీ పక్క రాష్ట్రం ఏపీ గవర్నమెంట్ లో కంప్లీట్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయ్యారు. అది కంప్లీట్ అయ్యే వరకు చూద్దాం. ఏదైనా ప్రాజెక్ట్ అంతే, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు ఒక్క టర్న్ లోనే పూర్తవ్వాలంటే అవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మేము పూర్తి చేసిన వాటికి చివరి క్షణాలలో పైపై మెరుగులు దిద్ది కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేసుకున్నారు కదా. మిర్యాలగూడలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మా ఆయంలో మొదలు పెట్టింది, మేము పూర్తి చేసింది, మీరు ఇంటి కొబ్బరికాయలు కొట్టుకున్నారు కదా, మీ ప్రభుత్వం ట్రైన్ తీసుకుంది కదా. ఇది కంటిన్యూటీ. ఎవరు క్రెడిట్ తీసుకున్నా ఇది కంటిన్యూటీ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందాం. నుమాన్ గారు, డాక్యుమెంటేషన్ ఉంటుందిగా, 90% కాలేదు అయ్యింది అనేది ఎంతవరకు నిధులు ఖర్చు పెట్టారు, ఏ ఏ పనులకు కేటాయించారు, ఈ ప్రాసెస్ సంబంధించి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ రిలీజ్ చేసి చెప్తే ప్రజలకు ఇంకాస్త అవగాహన ఉంటుంది, ఇంకాస్త క్లారిటీ ఉంటుంది కదా.
ఆశా గారు ప్లీజ్ రిమెంబర్, మనం ఇప్పుడైతే అసెంబ్లీలో ఎక్కడ చర్చ జరగాలండి? అసెంబ్లీలోనే కదా. మీ ఫామ్ హౌస్ లో కూర్చొని మరో చోట కూర్చొని కాదు కదా మాట్లాడేది. వై ఈజ్ అసెంబ్లీ మెంట్? అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిందే దీని అధికార పక్షం ప్రతిపక్షం కూర్చొని మీరేం చేయాలి? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం రమ్మని చెప్పేసి ఎజెండాలో పెడితే వీళ్ళు వచ్చారా? వారు మాజీ శాసనసభ్యులు, వారికి కూడా తెలుసు. రాకపోతే మీరు పని పూర్తి చేయరా? ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. మీరు పూర్తి చేయరా? వారు మేము రాకపోతే మీరు పని పూర్తి చేయరా? వారు మల్లయ్య యాదవ్ గారు మాజీ శాసనసభ్యులు, వారికి తెలుసు బీఏసీలో దిస్ వాస్ డిస్కస్డ్. బట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాలేదండి. మేము ఏం చేస్తాం చెప్పండి? సరే, ఓకే, రాలేదు, ప్రజలకు నిరూపించాలిగా. యాజ్ అ ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పర్సన్ రాలేదు. నుమాన్ గారు ఒక నిమిషం, రాలేదు. ప్రజలకి మీరు చెప్పినటువంటి కామెంట్ నమ్మాలంటే కనీసం మీరు ఆధారం చూపించాలి కదా. 100% yes, you are right. బికాస్ మనం అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి మా మీద మీరు నిందలు తీసుకొచ్చేసి ఏదో మేము అక్కడ ఫెయిల్ చేశామని చెప్పేసి ఒక్కసారి మీరు చూసుకుంటే 2009లో వారికి గతి లేక అంటున్నాను నేను. మళ్ళీ థర్డ్ టైం ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ గతి లేక వారు ఎంపీ నుంచి పోటీ చేస్తామంటే మేమండి అప్పున చేసుకున్నాము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీగా మేము ఇచ్చినామండి. ఎందుకు? నుమాన్ గారు ప్లీజ్, మీరు రాజకీయాల గురించి మాట్లాడండి ప్లీజ్. కాళేశ్వరం ప్లీజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నో చెప్తున్నా, మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి, నేను మీకు సమయం ఇస్తా. పార్టీలు మారడానికి సంబంధించి మాట్లాడితే గనక ఈ టైం కాదు కదా, ఈ అరగంట కాదు కదా, ఇంకొక రోజు తీసుకున్నా మనకు సరిపోదు. కాళేశ్వరం మేడం, కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి రెండు ఒకటేసారి స్టార్ట్ అయినప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది, ఇది అవ్వదు. ఎందుకు అని అడుగుతున్నా నేను. దాని గురించి మాట్లాడండి. ఈ పార్టీ నుంచి వచ్చారు, మా పార్టీలో తీసుకున్నాం, మా పార్టీ. తల్లి ప్రేమ, వారికి సవత తల్లి ప్రేమ, వారికి కపట ప్రేమ, వారికి పాలమూరు జిల్లా బిడ్డలు బాధలు పడుతుంటే, వలసలు పెడుతుంటే ఎన్ని ఇబ్బందులు మేడం నేను చెప్పేది. మీరు ప్రేమ సవతి తల్లి ప్రేమ కాదు, కన్న తల్లి ప్రేమ ఉంటే కనుక అధికారంలోకి వచ్చినట్టు దీని ప్రాజెక్ట్ తీసుకోవచ్చు కదా. మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు. Yes, 100%. You will take this December 2027 మార్క్ చేయండి మీరు ఈ రోజు డేట్. నేను చెప్తున్నాను బై 2027 2 of the projects will be completed, not just one. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 12,30,000 ఎకరాలకి ఆయకట్టు అని చెప్పేసి ఏదైతే డిపిఆర్ లో ఉందో దానితో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2 కూడా మీరు 100% కంప్లీట్ అయ్యి మీరు చూస్తారు. కన్న తల్లి ప్రేమ మా వైపు ఉంది కాబట్టి 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండర్ హిస్ లీడర్షిప్ 2.5 years లో కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఓకే, నేను మంత్ ఇయర్ ఎండింగ్ వరకు ఇస్తున్నా. మీరు 2027 అన్నారు కాబట్టి 2026 మే 2.5 years. 100%. సో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మీకు అసలు ప్రేమ ఉంటే గనక ఇంకాస్త ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ పార్టీకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గనక పాలమూరు రంగారెడ్డి మీద ఫోకస్ చేస్తుంటే ఇప్పటికి రైతులకు అందుబాటులోకి వచ్చేది కదా. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. నౌ యూ కేమ్ టు ద పాయింట్. సి ప్రాజెక్ట్ ఏదైతే నేను ఇందాక మాట్లాడానో ఇనిషియేషన్ కానివ్వండి, ప్లానింగ్ కావాలండి, ఎగ్జిక్యూషన్ కావాలండి. నా మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేశారని చెప్పేసి మీరు ఏదైతే ప్రశ్న చేశారో దాని గురించి మాట్లాడుతున్నా. ప్రాజెక్ట్ ని అన్ని పర్మిషన్స్ తీసుకొని దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో తీసుకురావాలి. ఈ 2.5 సంవత్సరాలు అదే తంటాలు పడి మేము అది తీసుకొచ్చి ఈ రోజు మేము ఎగ్జిక్యూషన్ ఫేజ్ లోకి వెళ్తున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు చూసుకుంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, అక్కడ కెనాల్స్ అన్ని కడుతున్నాం, స్టార్ట్ అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అసలు మీరు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయంటే పనులు మీరు అక్కడ చూస్తారండి. చాలా బ్రహ్మాండంగా మేము అది కంప్లీట్ చేయబోతున్నాము. అట్ ద సేమ్ టైం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి వర్యులు గ్రీన్ ఛానల్ ద్వారా ఫండ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారండి. వాట్ ఈస్ దట్ మీన్? గవర్నమెంట్ హెస్ టేకెన్ దిస్ వెరీ సీరియస్లీ అని చెప్పేసి ఈ రోజు మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ 100% ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలి. తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ కావాలి. ఒక రీజియన్ కో, ఒక ఏరియాకో కాదండి, సిద్దిపేటకోనో, గజ్వేల్కో, కాళేశ్వరంకో, నార్త్ తెలంగాణ కాదండి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, నువ్వు మనకు దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ప్రాజెక్ట్ ఎండ్ అవ్వాలి, మాకు అందుబాటులోకి రావాలంటే క్లోజ్ అవ్వాలి, ముగాలి, అందుబాటులోకి రావాలని అనుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? నిధులు లేవు, ఖాళీ ఖజానా అంతా లంకి బిందులు కాదు ఖాళీ బిందులు అని చెప్పి పదే చెప్తూ వస్తున్నారు. మరి ఎట్లా పూర్తి చేయబోతున్నారా అనేది ప్రాజెక్టులకు సంబంధించి కంప్లీట్ చేయడానికి నిధులు సరిపడా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? వస్తాను మీరు పదే మేడం ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు అనేక సార్లు వేరే వేదికల మీదుగా మెటఫర్ ఇవ్వడం జరిగింది. అంటే
చెప్పడం ఏంటంటే ఇక్కడ మన దగ్గర సంపద అనేది లేదు, మన ట్రెజరీ అనేది వీక్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పలు రకాలుగా జనాలకు అయ్యే విధంగా, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఒక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ఎ బడ్జెట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ది గవర్నమెంట్. ట్రెజరీలో యాడ్ అవుతూ ఉంటుంది. ఇట్ కుడ్ బి త్రూ రెవెన్యూ, ఇట్ కుడ్ బి త్రూ ఎక్సైజ్, దర్ ఆర్ లాట్ అదర్ వేస్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ యొక్క బడ్జెట్ నుంచి చూసి ఆచి తూచి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రెక్లెస్ గా వచ్చినట్లు కాళేశ్వరాన్ని వారు రివైజ్ చేస్తూ, డిపిఆర్లని రివైజ్ చేస్తూ, ఏ రకంగా అయితే వారు స్కామ్ చేస్తూ డబ్బులు దోచుకున్నారో ఆ రకంగా కాకుండా మనం ఏదైతే ఎంత ప్లాన్ చేసినామో, ప్లాన్ వర్సెస్ స్పెండ్ అని అంటారండి. ప్రాజెక్ట్ ప్లాన్ వర్సెస్ ప్రాజెక్ట్ స్పెండ్, అమౌంట్ స్పెండ్, డాలర్ స్పెండ్, ఆ రెండింటిని బేరీజ్ వేసి లేట్ అయ్యే కొద్ది కూడా ఖర్చు కూడా పెరిగిపోతుంది, వ్యయం పెరుగుతుంది, భారం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతిదీ కూడా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. మోదీ గారు లేట్ అయ్యే కొద్ది కూడా స్పెండ్ పెరుగుతుంది. మోదీ గారు చేసినటువంటి పాలన మనకి చూసుకుంటే రా మెటీరియల్స్ ఏదైతే బయట దేశాల నుంచి వస్తాయో, ఏదైనా కావచ్చు, మీరు చెప్పినటువంటి పాయింట్ కానీ లేదంటే యాదవ్ గారు చెప్పిన పాయింట్ కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంది. కాబట్టి ఈ రోజు డిబేట్ లో మనం 2027 నాటికి 2 ప్రాజెక్టులు కూడా పూర్తవుతోంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో క్లారిటీ ఇస్తున్నారు. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తెలంగాణ ప్రజలకి. అదే కోరుకుంటుంది బీఆర్ఎస్. కాబట్టి మంచి పుల్ స్టాప్ పడిందని అనుకుందాం. ఒకవేళ జరగకపోతే కనుక ఆ రోజు మళ్ళీ ఇదే డిబేట్ లో మీ ముందు నేనైతే ఉంటా క్వశ్చన్ చేయడానికి. 100% I will be there as well. Yes, thank you so much. డిబేట్ లో పార్టిసిపేషన్ ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.